హాయ్ గైస్, కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి స్వాగతం సుస్వాగతం. చాలామంది వ్యూయర్స్ నన్ను మంత్లీ కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేయమని అడుగుతున్నారు. సో అందుకని ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్ జనవరి నెలకు సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని నేర్చుకుందాం. ఫస్ట్, భారతదేశంలో మొదటి జలాంతర్గత సొరంగాన్ని ఎక్కడ నిర్మించనున్నారు? భారతదేశంలో మొదటి జలాంతర్గత సొరంగాన్ని ఎక్కడ నిర్మించనున్నారు? సో ఆన్సర్ వచ్చేసి అమరావతి అండి. అమరావతి. దీని వివరణ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో దేశంలోనే మొదటి జలాంతర్గత పారదర్శక సొరంగాన్ని కృష్ణానది కింది 3 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్నారు. సో ఇది ఎక్కడ నిర్మించుతున్నారండి? అమరావతిన కృష్ణానది పైన 3 కిలోమీటర్ల పొడవును నిర్మించనున్నారండి జలాంతర్గత సొరంగాన్ని. నెక్స్ట్, ఇటీవల ఎంత జనాభా దాటిన గ్రామాల్లో బ్యాంక్ శాఖలను ఏర్పాటు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించింది? ఇటీవల ఎంత జనాభా దాటిన గ్రామాల్లో బ్యాంక్ శాఖలను ఏర్పాటు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించింది? సో ఆన్సర్ వచ్చేసి 5,000 అండి. దీని వివరణ వచ్చేసి 5,000 కన్నా ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో బ్యాంక్ శాఖలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీకి ఆర్బీఐ సూచించింది. సో 5,000 కంటే జనాభా ఎక్కువ ఉన్న గ్రామాల్లో బ్యాంక్ పెట్టాలని, బ్యాంక్ శాఖలను ఏర్పాటు చేయాలని ఆర్బీఐకి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సూచించింది. నెక్స్ట్, కింది వాటిలో ఏ ప్రాజెక్ట్ ఈ ఏషియా పురస్కారానికి ఎంపికైంది? కింది వాటిలో ఏ ప్రాజెక్ట్ ఈ ఏషియా పురస్కారానికి ఎంపికైంది? సో ఆన్సర్ వచ్చేసి దవా అండి. దవా. దీని వివరణ వచ్చేసి 2015 జూన్ 29న జవా ప్రాజెక్ట్ను ప్రారంభించారు. వివిధ ఔషధాలు, వాటి ఎగుమతులు, స్వదేశీ మార్కెట్లలో ఔషధాల లభ్యతను పరిశీలించడానికి ఈ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేశారు. సో దవా ఫుల్ ఫామ్ ఏంటి అంటే డ్రగ్స్ అథెంటికేషన్ అండ్ వెరిఫికేషన్ అప్లికేషన్. డ్రగ్స్ అథెంటికేషన్ అండ్ వెరిఫికేషన్ అప్లికేషన్. నెక్స్ట్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డిప్యూటీ చీఫ్ గా ఎవరు నియమితులయ్యారు? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డిప్యూటీ చీఫ్ గా ఎవరు నియమితులయ్యారు? సో ఆన్సర్ వచ్చేసి ఆర్కేఎస్ బహదూరియా. ఆర్కేఎస్ బహదూరియా. నెక్స్ట్, కింది ఏ సంస్థలో 100% షేర్లను ఎయిర్టెల్ కొనుగోలు చేసింది? కింది ఏ సంస్థలో 100% షేర్లను ఎయిర్టెల్ కొనుగోలు చేసింది? సో ఆన్సర్ వచ్చేసి ఔగేర్ వైర్లెస్ అండి. దీని వివరణ వచ్చేసి మధ్యప్రదేశ్కి చెందిన ఔగేర్ వైర్లెస్ 20 మెగాహెర్ట్జ్లో 4G సర్వీసెస్ను అందిస్తుంది. ఈ సంస్థను కొనుగోలు చేయడం ద్వారా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో ఎయిర్టెల్ 4G సేవలు ప్రారంభమైనాయి. నెక్స్ట్, ఐసీసీ నివేదిక ప్రకారం టెస్ట్ క్రికెట్లో ఉత్తమ బౌలర్ ఎవరు? ఐసీసీ నివేదిక ప్రకారం టెస్ట్ క్రికెట్లో ఉత్తమ బౌలర్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి రవిచంద్రన్ అశ్విన్ అండి. నెక్స్ట్, జాతీయ రెజ్లింగ్ పురుషుల 65వ కేజీల విభాగంలో స్వర్ణం గెలుచుకుంది ఎవరు? జాతీయ రెజ్లింగ్ పురుషుల 65వ కేజీల విభాగంలో స్వర్ణం గెలుచుకుంది ఎవరు? సో దీని ఆన్సర్ వచ్చేసి బజరంగ్ అండి. వివరణ వచ్చేసి జాతీయ రెజ్లింగ్ మహిళల 48 కేజీల భాగంలో రీతు పొగట్ స్వర్గం గెలుచుకున్నారు. పురుషుల్లో వచ్చేసి బజరంగ్ గారు గెలుచుకున్నారండి స్వర్ణం. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం ద్వారా భారత పౌరసత్వం పొందిన ప్రముఖ గాయకుడు ఎవరు? కేంద్ర ప్రభుత్వం ద్వారా భారత పౌరసత్వం పొందిన ప్రముఖ గాయకుడు ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి అద్నాన్ సమీ అండి. దీని వివరణ వచ్చేసి అద్నాన్ సమీ లండన్లో జన్మించారు. ఈయనకి కెనడా పౌరసత్వం ఉంది. పాకిస్తాన్ ప్రభుత్వం పాస్పోర్ట్ గడువు పొడిగించకపోవడంతో భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ఈయనకు సుల్తాన్ ఆఫ్ మ్యూజిక్ బిరుదును ఇచ్చింది. సో అద్నాన్ సమీ గారు ఎక్కడ పుట్టారండి? లండన్లో జన్మించారు. ఈయనకి ఏ పౌరసత్వం ఉంది? కెనడా పౌరసత్వం ఉంది. సో పాకిస్తాన్ ప్రభుత్వం పాస్పోర్ట్ గడువు పొడిగించకపోవడంతో భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. సో టైమ్స్ ఆఫ్ ఇండియా ఈయనకు సుల్తాన్ ఆఫ్ మ్యూజిక్ బిరుదును ఇచ్చింది. ఇవండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్తో కలుద్దాం.